క్రాస్ కటింగ్ లంగా కటింగ్ చూపించిన కదండి. స్టిచ్చింగ్ కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు, అందు గురించి అన్ని వీడియో షేర్ చేస్తున్నాను. అయితే మనం క్రాస్గా కట్ చేసినవి 4 పీసులు వస్తాయి, స్ట్రైట్గా కట్ చేసినవి 4 పీసులు, మొత్తం టోటల్గా 8 పీసెస్ వస్తాయి. అంటే ఒకటే పీస్కి ఒక సైడ్ ఏమో స్ట్రైట్గా ఉంటుంది, ఒక సైడ్ ఏమో క్రాస్గా ఉంటుంది. ఇప్పుడు క్రాస్గా ఉన్న పీస్ని తీసుకొచ్చి మనము స్ట్రైట్గా సైడ్ అంటే మనం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా స్టిచ్ చేసినాం అనుకోండి, క్రాస్ పీస్ అనేది జస్ట్ కొంచెం పొడుగు వస్తుంది, ఈ స్ట్రైట్గా అనేది తక్కువ వస్తుంది. మీరు గమనించుండ్రి, మీ దగ్గర మీరు కట్ చేసుకున్న ముక్కలు ఉంటే అలా స్టిచ్ చేస్తే ఏంటంటే బాగా ఎక్కువ తక్కువలే, మనం ఏదైతే చిన్నగా ఉందో ఆ చిన్న సైజే కట్ చేయాల్సి వస్తుంది. లంగా లెంత్ అనేది తక్కువ అవుతుంది సారీ పెట్టుకోటు. అటువంటప్పుడు ఏం చేయాలనంటే చూడండి, నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు చూపిస్తున్నా, క్రాస్గా ఏదైతే పీసెస్ ఉంటాయో ఆ క్రాస్ పీస్లు ఫస్ట్ జాయిన్ చేసుకోండి. తర్వాత ఆ క్రాస్ పీస్లకు ఇంకో సైడ్ అయితే స్ట్రైట్గా ఉంటుంది, ఆ స్ట్రైట్ పీస్ని రెండు ఒకే రకంగా వచ్చేటట్టు, రెండు స్ట్రైట్గానేమో స్ట్రైట్గా వచ్చిన దగ్గర ఇంకొక పీస్కి స్ట్రైట్గా ఉంటుంది కదా, ఆ పీసు ఈ పీసు రెండు స్ట్రైట్గా ఉన్నాయేమో ఒక సైడ్ జాయిన్ చేయండి. ఇంకొక సైడ్ అయితే మాత్రం క్రాస్ ఉంటుంది, అట్లా క్రాస్ చేసుకుంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఒక ముక్కకి ఒకటి క్రాస్ వస్తుంది, కొంచెం ఏమో స్ట్రైట్గా వస్తుంది. ఆ స్ట్రైట్గా ఉన్నదికేమో స్ట్రైట్గా జాయిన్ చేయండి, క్రాస్గా వచ్చిందికి క్రాస్గా జాయిన్ చేయండి. ఇలా స్టిచ్చింగ్ చేసి మనం ఒకసారి లెంత్ అనేది చూసుకొని పర్ఫెక్ట్గా, అంటే మనం కొంచెం హైట్ అనేది ఎక్కువ, లెంత్ పన్న ఎంత పెద్దగా ఉంటే అంత పెద్దగా అయితే కట్ చేసుకుంటామండి. లెంత్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని చెక్ చేసుకొని మంచిగా రౌండ్ కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. నీట్ ఫినిషింగ్గా మనం సారీ పెట్టుకోట్ కుట్టచ్చు. కొంతమంది సారీ పెట్టుకోట్స్ మీదనే రెగ్యులర్గా ఒక 100 పీసులు అట్లా పెద్దది జూకీ మిషన్ తీసుకొచ్చుకొని ఫాస్ట్గా స్టిచ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్ మీకు రావాలి అని అంటే ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఇది చాలా ఈజీ స్టిచ్చింగ్ కూడా, దీంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎంత రాని వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి డౌట్స్ కూడా వస్తాయని షేర్ చేస్తున్నా. థ్యాంక్ యూ అండి.